అందరికీ సంస్కారం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు చాలా ముఖ్యమైన విద్యా లక్ష్యం పాఠం గురించి మాట్లాడుకుందాం. ఈ పాఠంలో వచ్చే 2 కీలకమైన 6 మార్కుల ప్రశ్నలను ఎలా అర్థం చేసుకోవాలి, వాటికి సమాధానాలు ఎలా రాయాలి అనే విషయాలను వివరంగా విశ్లేషిద్దాం. సరే, మరి ఈరోజు మనం ఏ అంశాలు చర్చిస్తామో ఓసారి చూద్దాం. ముందుగా అసలు ద్రోణుడు ఎవరు, ఆయన కథేంటి అని తెలుసుకుందాం. ఆ తర్వాత ఆయన గురు పదవిని ఎలా చేపట్టారు, ఆయన పెట్టే ఏకాగ్రత పరీక్ష ఏంటి, అలాగే గురు శిష్యుల బంధం ఎలా ఉండాలో చూసి చివరగా పరీక్షకు అవసరమైన ముఖ్య సారాంశంతో ముగిద్దాం. విద్య లక్ష్యం పాఠం మొత్తం మనకు స్పష్టంగా అర్థం కావాలంటే దాని వెనకున్న ద్రోణాచార్యుడి కథను మనం తెలుసుకోవాలి. ఆయన జీవిత ప్రయాణమే ఈ పాఠానికి పునాది అన్నమాట. ద్రోణుడి జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఇవి. అగ్నివేశుడు, పరశురాముడు లాంటి గొప్ప గురువుల దగ్గర అస్త్రశస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నాడు. కాని అంతటి జ్ఞాని అయినా సరే పేదరికం కారణంగా తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుడి చేతిలో ఘోరమైన అవమానాన్ని ఎదుర్కోవాల్సొచ్చింది. ఆ అవమానమే ఆయన్ని హస్తినాపురానికి నడిపించింది. ఈ ఒక్క వాక్యం చాలు ద్రోణుడు ఎంతటి బాధను అనుభవించాడో చెప్పడానికి. తన కొడుకు అశ్వత్థామ ఆకలితో ఏడుస్తుంటే ఈ ప్రపంచంలో పేదరికం కంటే పెద్ద కష్టమింకొకటి లేదు అని భావించి ఎలాగైనా సహాయం కోసం తన స్నేహితుడైన ద్రుపదుడి దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ గమనిస్తే ద్రోణుడి ఆశకు, ద్రుపదుడి అహంకారానికి మధ్య ఉన్న తేడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ద్రోణుడు బాల్యస్నేహాన్ని నమ్ముకుని వెళ్తే ద్రుపదుడు అధికారమనే అహంకారంతో నేను రాజును, నువ్వు పేద బ్రాహ్మణుడివి, మన ఇద్దరి మధ్య స్నేహమేంటి అని అవమానించి పంపాడు. ఆ సంఘటనే ద్రోణుడి మనసులో ప్రతీకార జ్వాలను రగిలించింది. అలా హస్తినాపురం చేరిన ద్రోణుడి జీవితం ఒక పెద్ద మలుపు తీసుకుంది. అక్కడ ఊహించని విధంగా జరిగిన ఒక చిన్న సంఘటన ఆయనలోని అద్భుతమైన విలువిద్యా నైపుణ్యాన్ని అందరికీ తెలిసేలా చేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇది నిజంగా అద్భుతం కదూ! నూతిలో పడిన బంతిని తీయడానికి ఒక బాణం వేశాడు. దాని వెనకే ఇంకో బాణం, అలా ఒకదానికొకటి తగిలేలా బాణాల గొలుసును సృష్టించి బంతిని బయటకు తీశాడు. ఇది కేవలం బలం కాదు, అమోఘమైన ఏకాగ్రత, ఖచ్చితత్వం. అక్కడున్న రాజకుమారులంతా ఆశ్చర్యపోయారు. ఈ అసాధారణమైన ప్రతిభను చూసిన భీష్ముడికి వెంటనే అర్థమైపోయింది, ఇతను సామాన్యుడు కాదని. కురు పాండవులకు విలువిద్య నేర్పించడానికి ఇతనే సరైన గురువు అని నిర్ణయించి ఆయన్ని రాచగురువుగా నియమించారు. ఇక మనం పాఠంలో అత్యంత కీలకమైన ఘట్టానికొచ్చాం. అదే కృత్రిమ పక్షి పరీక్ష. ఈ పరీక్ష పెట్టడం వెనుక ద్రోణుడు ఉద్దేశం కేవలం వాళ్ల విలువిద్యా నైపుణ్యాన్ని చూడటం కాదు, వాళ్ల ఏకాగ్రతను, లక్ష్యం మీద వాళ్లకున్న దృష్టిని పరీక్షించడం. అప్పుడు ద్రోణుడు తన శిష్యులందరినీ ఒక్కొక్కరిగా పిలిచి ఒకే ప్రశ్న అడిగాడు. నీకు ఏం కనిపిస్తోంది అని. ఈ ఒక్క ప్రశ్న వాళ్ల ఆలోచనా విధానాన్ని మొత్తం బయటపెట్టింది. ఈ చార్ట్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది శిష్యులు నాకు పక్షి, చెట్టు, ఆకులు, మీరు, నా సోదరులు ఇలా అన్ని కనిపిస్తున్నాయని చెప్పారు. అంటే వాళ్ల దృష్టంతా చుట్టూ ఉన్న పరిసరాల మీద ఉంది. కాని ఒక్క అర్జునుడే సమాధానం మాత్రమే భిన్నంగా ఉంది. ఇదే అర్జునుడి అద్భుతమైన సమాధానం. గురుదేవా, నాకు స్థిరంగా ఆ పక్షి తల మాత్రమే కనిపిస్తోంది, ఇంకేమీ కనిపించడం లేదు అని చెప్పాడు. అంటే ఇదే నిజమైన ఏకాగ్రత. ఆ క్షణమే ద్రోణుడు నిర్ణయించుకున్నాడు, అర్జునుడే తన ఆశలను నెరవేర్చే ఆదర్శ శిష్యుడని. ఆ పరీక్షలో అర్జునుడు చూపిన ఏకాగ్రత వాళ్ళిద్దరి మధ్య ఒక బలమైన బంధానికి పునాది వేసింది. అది కేవలం గురువు శిష్యుడుమనే సంబంధం మాత్రమే కాదు, అంతకు మించి నమ్మకం, ప్రేమలతో ముడిపడిన ఒక పవిత్ర బంధం. ఈ సంఘటన అర్జునుడికి గురువు పట్ల ఉన్న భక్తిని తెలియజేస్తుంది. గంగానదిలో ఉన్న ద్రోణుడిని మొసలి పట్టుకున్నప్పుడు మిగతా శిష్యులు ఏం చేయాలో తెలియక తికమకపడుతుంటే అర్జునుడు మాత్రం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బాణాలతో ఆ మొసలిని సంహరించి గురువు ప్రాణాలను కాపాడాడు. అర్జునుడి గురుభక్తిని, అతని ఏకాగ్రతను చూసిన ద్రోణుడు తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని దాచుకోలేదు. తన విలువిద్యా రహస్యాలన్నీ, ఎన్నో శక్తివంతమైన దివ్యబాణాలను అన్నీ అర్జునుడికి నేర్పించాడు. ఎందుకంటే తన జ్ఞానానికి, తన ఆశయానికి సరైన వారసుడు అర్జునుడే అని ఆయన బలంగా నమ్మాడు. ఈ పద్యం వాళ్ల బంధాన్ని ఎంతో చక్కగా వివరిస్తుంది. అస్త్రశస్త్ర విద్యల్లో అర్జునుడు అత్యుత్తమ స్థాయికి చేరడం చూసి భరద్వాజపుత్రుడైన ద్రోణుడు ఎంతో సంతోషించాడు. ఒక గురువుకు తన శిష్యుడి విజయం కంటే గొప్ప ఆనందం ఏముంటుంది? సరే,
ఇప్పటిదాకా మనం కథ మొత్తం వివరంగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పరీక్షలో సమాధానాలు రాయటానికి వీలుగా ఈ పాఠం యొక్క ముఖ్య సారాంశాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. సో ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ప్రధాన సందేశాలు ఇవే. మొదట, లక్ష్యం మీద స్పష్టమైన దృష్టి ఉండాలి. 2, ఆ లక్ష్యాన్ని చేరే క్రమంలో అనవసరమైన విషయాలను పక్కన పెట్టాలి. 3, గురువు పట్ల భక్తి, గౌరవం ఉండాలి. 4, నిరంతర సాధనతో నైపుణ్యాన్ని సాధించాలి. చివరిగా, గురుశిష్య బంధం ఎంతో పవిత్రమైనది. ఈ అంశాలను గుర్తుపెట్టుకుంటే చాలు. చివరగా మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. విద్య యొక్క అసలైన లక్ష్యం మనం నేర్చుకునే నైపుణ్యమా, లేక ఆ నైపుణ్యాన్ని సాధించడానికి అవసరమైన ఏకాగ్రతనా? దీని గురించి ఆలోచించండి.